హాయ్, గుడ్ మార్నింగ్. వీకెండ్‌లో ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేశాం కదా! ఫ్యామిలీ ట్రిప్ పార్ట్ 1లో భాగంగా 5 టెంపుల్స్ అయితే మేము విజిట్ చేశాము. ఫస్ట్ కోటకొండ ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత విరూపాక్ష టెంపుల్ నియర్ బై చాగల్లు రిజర్వాయర్, తర్వాత అశ్వత్థనారాయణ, జూటూరు ఆంజనేయ స్వామి, వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, లాస్ట్ చివరిగా ధర్మాపురం దుర్గమ్మ టెంపుల్‌కి వచ్చి ఇక్కడే నైట్ స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కే లేచేసి మేము అక్కడ కూల్ వాటర్‌తో స్నానాలు కంప్లీట్ చేసుకున్నాము. మా స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయేలోపు 5 అయితే అయింది టైము. నెక్స్ట్ తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి ప్రదర్శనలు అయితే చేస్తూ ఉన్నాం. అత్తమ్మ అమ్మవారికి వడిబియ్యం తీసుకొచ్చింది. అది గుడిలో ఇవ్వడానికి రెడీ చేస్తుంది. ఆ వడిబియ్యం గుడిలో ఇచ్చేసి తర్వాత బోనం వండడానికైతే చిట్టి పొయ్యి మీద ముగ్గులైతే వేస్తుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్‌కి ముందు వైపు ఒక వేపమాను చెట్టు ఉండి ఎదురు అమ్మవారిని ప్రతిష్ఠించారు. అక్కడన్న అవ్వ ఇంకా చెబుతూ ఉంటే నేను పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పసుపుని వాటర్‌లో కలుపుకొని అమ్మవారికి మొత్తం బాగా పట్టించి కుంకుమతో బొట్టు అయితే పెట్టాను. తర్వాత పూలు కావాలని అడిగితే అక్కడే ఉన్న చెట్టులోవి పూలు తెంపుకొని వచ్చి పూలు ఇచ్చాడు. నేను అమ్మవారికి పెట్టాను ఆ పూలు. ఎదురు అమ్మవారు బ్యాక్ సైడ్ త్రిశూలము, అమ్మవారి పాదాలు, అమ్మవారి చెప్పులు ఉన్నాయి. అక్కడ కూడా నేను పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సేవ చేసుకున్నా. ఇలా సేవ చేసుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. దాదాపు 15 ఇయర్స్ నుంచి అవ్వ ఇక్కడే గుడిలోనే ఉంటూ అమ్మవారికి సేవ చేసుకుంటుంది. అమ్మవారు ఒకసారి అవ్వకి కలలో కనిపించిందంట. అప్పటి నుంచి అవ్వ తన ఫ్యామిలీని వదిలేసి గుడి దగ్గరికి వచ్చి గుడిలోనే ఉంటూ అమ్మవారికి అయితే సేవలు చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మాత్రం అవ్వకు నేను హెల్ప్ చేశాను. ఇలా పూజ చేసుకోవడం, అమ్మవారికి సేవ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలా చేయడం కూడా నేను ఫస్ట్ టైం చేశాను అమ్మవారికి. అక్కడ నేను పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు మా అత్తమ్మ చిట్టి కుండల్ని పొయ్యి మీద పెట్టారు. అందులో బియ్యం, పెసరబ్యాళ్ళు కలిపి ప్రసాదం వండి అమ్మవారి గుడిలో ఇవ్వడానికి బయలుదేరాం. బాణకుండా కోళ్ళు తీసుకుని మేమందరం కలిసి పూజకి గుళ్ళోకి అయితే వెళ్తున్నాం.
ఇక్కడ ఉన్న అమ్మవారిని బళ్ళారి దుర్గమ్మ అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు బళ్ళారి నుంచి పత్తి గింజల్లో ఇక్కడికి వచ్చిందని భక్తుల నమ్మకం కూడా. ఫస్ట్ ఈ అమ్మవారు ఒక పెద్ద వేపమాను చెట్టు కింద ఓ చిన్న గర్భగుడిలో ఉండేది. కాలక్రమేణా ఇక్కడ ఫిల్టర్ వాటరు, రూమ్స్, స్నానపు గదులు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమ గలది. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు మొక్కుకుంటే నెరవేరుతాయని చాలా నమ్ముతారు. మేమైతే ప్రదర్శనలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్తున్నాం. అక్కడున్న పూజారి మేము తీసుకెళ్లిన కుండల్ని కిందకు దింపుకొని పూజకి రెడీ చేస్తున్నాడు. మేమందరం పూజకి కూర్చున్నాం. స్వామి పూజ స్టార్ట్ చేశాడు. लक्ष्मीनारायण नाम देश लक्ष्मी देवी नाम देश नरेश नाम देश वसुधा नाम देश नाम देश चरणनिधि नाम देश श्री गुरु भगवते नमः चे मा विजयाभयाः युवारोग्यैश्वर्य सिद्धिरस्तु नाम देश जम्बुगोत्रम नाम देश रामदास नाम देश रमादेवी नाम देश सतीश नाम देश श्री नाम देश गौतमी नाम देश मुनिस्वामी नाम देश अंजनम्म नाम देश मुनि प्रताप नाम देश प्रताप नाम देश प्रभाकर नाम देश रूपा नाम देश लक्ष्मी प्रसन्न नाम देश सुरेंद्र नाम देश जोहित नाम देश गेन्नर गोत्रम स्वामी गेन्नर गोत्रम नाम देश नारायण स्वामी नाम देश पद्मावती नाम देश भास्कर नाम देश लक्ष्मीकांतिने दुर्गाये शिवाये महागौरे जामश्रीश्वरने सरस्वते नमः सर्वलोकेश्वरने नमः सर्वपद्मने नमः महागौण्ये नमः देवाय नमः निजाय नमः भोगाताय नमः निर्मपद्मने नमः आदिपराशक्तिने नमः सर्वलोकेश्वरने नमः पार्वती नमः देवध्ये नमः वरदूते नमः
विद्यवासे नमः देवते नमः महामाते नमः भोजप्रभवाये नमः देवताये नमः मरुत्ताये नमः देवस्ते नमः गुणेशे नमः गुणमद्दे नमः गुणकान्तिने नमः कर्मजन्मवत्ते नमः कान्ताये नमः कान्ताये नमः दरिद्राय नमः सिंहहरिणे नमः धनरूपिणे नमः कामाक्षिणे नमः सिंहहरिरूपे नमः चक्राय नमः श्यामवे नमः चाताय नमः चन्द्रलोचनाय नमः विजाय नमः जनपूजिते नमः जातने नमः जातमाय नमः नित्याय नमः सुभद्रे नमः चन्द्रमण्डिकाय नमः प्रत्ये नमः भार्गवे नमः दाराय नमः कृष्णमङ्गले नमः ब्रह्मे नमः नाराय नमः रुद्राय नमः जगत्राय नमः इंद्राय नमः महामाय नमः जगदेश्वरने नमः लक्ष्मीने नमः जगद्रे नमः जगम्बाय नमः दवस्ते नमः जनरूपिणे नमः महाभूतपद्मने नमः भूतकाय नमः भूतचामले नमः श्यामलदुर्गने नमः हरिप्रियाय नमः हरिणे नमः श्रीलक्ष्मीमादाय नमः नरलक्ष्मीदेवताय नमः सौभाग्यलक्ष्मीदेवताय नमः दानलक्ष्मिने नमः सुभद्रे नमः शुभकरणे नमः लक्ष्मीकान्तने नमः महालक्ष्मीरूपे नमः योगद्धाय नमः आनन्दने नमः अन्नपूर्णेश्वरिणे नमः दुर्गा भवरूपिणे नमः सरस्वते नमः लक्ष्मीकान्तने नमो ओम श्री महाकाली श्री महालक्ष्मी सरस्वती नमो दुर्गा पिता नमः नैवेद्यं महात्मर्पयामि प्रतिवेद्यं महात्मर्पयामि कर्पूरनीराजनमर्पयामि ఇద్దరు కొంచెం ఇచ్చినప్పుడు చిన్నగా हर हर महादेवे नमो नमः।
ఇక పూజారి తీర్థం అయితే తీసుకొని వచ్చి కోడికైతే వేశాడు. భోజనం లేట్ అవుతుందనేసి ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం. టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మా వాళ్ళు ఇంకా కోళ్ళ పని పడుతున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్గా లాగించేయడమే. నా ఫేవరెట్ డిష్ చికెన్. కోళ్ళ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మావయ్య చికెన్ కట్ చేస్తున్నాడు. ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసాడు. మా అన్న వంటలు చాలా బాగా చేస్తాడు. అది ఎంత బాగా చేస్తాడంటే లేడీస్ కూడా చేయరు, అంత బాగా చేస్తాడు. ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు, టాప్ నాచ్ ఉంటుంది. చికెన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది. టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలి. మరి మా అత్తమ్మ నాన్ వెజ్ తినదు, అందుకు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేస్తాడు. పిల్లప్పుడు స్కూల్లో వాళ్ళిద్దరూ ఒకే చోట అయితే చదువుకున్నారంట. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అన్న కూడా వచ్చాడు. ఇక మేము భోజనానికి అయితే కూర్చున్నాం. అత్తమ్మ అందరికి వడ్డిస్తుంది. చికెన్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సండే నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ రిటర్న్ అయ్యాం. వెళ్ళడానికి ఇంకా లగేజ్ మొత్తం కార్లో సర్దుకొని అవ్వతో ఆశీర్వాదం తీసుకొని రిటర్న్ బయలుదేరుతున్నాం. రిటర్న్ వెళ్లే దారిలో దుర్గమ్మ అమ్మవారి చెల్లెలు నల్లలమ్మ టెంపుల్ ఇక్కడ ఉంది. మేము ఇక్కడ దిగి అమ్మవారిని దర్శించుకొని మరి తిరిగి రిటర్న్ అయినాం. ఇక్కడ ఎక్కడ చూసినా పండ్ల తోటలే. అరటి, దానిమ్మ, చీనా తోటలు, నిమ్మకాయలు బాగా పండిస్తున్నారు. ఇక్కడ వరి చాలా తక్కువ, ఇక్కడ వరి పండించరు. ఇటువైపు అయితే మా అత్తమ్మ వాళ్ళ నాన్న సమాధి ఈ తోటలోనే ఉంది. మేము అక్కడ తాత సమాధి దగ్గరికి వెళ్ళి కాసేపు గడిపి తర్వాత రిటర్న్ అయ్యాం. రిటర్న్లో కోటకొండ ఆంజనేయ స్వామి దాటిన తర్వాత ఒక హోటల్ అయితే ఉంది. అక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది. టిఫిన్ తినడానికి ఇక్కడ స్టాప్ చేసి లోపలికి వెళ్ళాము. కొందరు దోశ, కొందరు పూరి తీసుకున్నారు. ఇక్కడ దోశ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దోశ తీసుకున్నా. టిఫిన్ తిన్న తర్వాత అల్లం టీ తాగేసి బయలుదేరుతున్నాం.
రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.